ముందెప్పుడూ పరిచయం లేని వ్యక్తులం. కేవలం నేనొక చిన్న హెల్ప్ చేయడం వలన మనిద్దరం పరిచయం అయిన వాళ్ళం. అలాంటిది మనకున్న అతి తక్కువ పరిచయంలోనే నాపై నమ్మకం ఉంది అంటున్నారు. ఇంత డబ్బు నాకిస్తున్నారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మన మధ్య ఉన్నది చిన్న పరిచయమే అయినా చాలా విలువైన పరిచయం అభి గారు. అయినా నేనేదో మీ కష్టాన్ని చూసి జాలిపడి ఫ్రీగా డబ్బిస్తున్నట్టు మాట్లాడతారేంటి? మీరు మా చెల్లికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అందుకే నేను డబ్బులు ఇస్తున్నాను. మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు, నేను తిరిగి మీకు హెల్ప్ చేస్తున్నాను, అంతేనండి. అంతే అని చాలా తేలిగ్గా చెప్పేశారు. కానీ మీరు చేసిన ఈ సహాయం నా జీవితాన్నే మార్చబోతోంది. నా కష్టాల్ని తీర్చబోతోంది. అది మీకెంత అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆ దైవమే సహాయం చేస్తున్నట్టు అనిపిస్తోంది. చూడండి అభి గారు, మీరు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఇది వ్యాపారం అనుకుంటే వ్యాపారం, అదే మన పరిచయం స్నేహంగా మారిందనుకుంటే ఇది స్నేహహస్తం. అదే దేవుడు మీకిచ్చిన వరంగా అనుకుంటే దైవ సహాయం. మీరు ఎలా అనుకున్నా పర్లేదు. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం మీరొక మంచి వ్యక్తి, భర్త కోసం పరితపించే ఉత్తమ ఇల్లాలు. మీలాంటి మంచి మనిషి, మనసున్న మనిషి బాధపడకూడదని ఇలా చేశాను, అంతే. మీరెంత మంచివారండి. మీలాంటి మంచి మనుషులతో పరిచయం నా అదృష్టం. చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ లక్ష్మి. బాయ్, జాగ్రత్త. అన్నయ్య, నువ్వు హ్యాపీనా? నీకు త్వరగా నయమైపోతుందని నాకు నమ్మకం ఉంది. అంతకంటే నాకేం కావాలరా? రెస్ట్ తీసుకో. నీ మనసులో ఏముందో నాకు తెలుసన్నయ్య. ఇప్పటికే ఎంతో బాధని గుండెలో దాచుకున్నావు, ఎన్నో ఆశల్ని ఆవిరి చేసుకున్నావు. వాటిలో ఇదొకటి అని వదిలేసుకుంటున్నావు. నా కోసం పరితపించి త్యాగాలు చేస్తున్న నీకోసం పరితపించేవాళ్ళు నీ జీవితంలోకి ఎప్పుడొస్తారో. ఏంటి కనిష్క, ఏదో పనుందన్నా? ఇందులో డబ్బుంది. ఈ డబ్బు ఎక్కడికి తీసుకెళ్లాలో అడ్రస్ నీకు పెట్టిన మెసేజ్లో ఉంది. తీసుకెళ్లి డబ్బులు ఇచ్చేసిరా. సరే కనిష్క. అనయ్య, ఆ బ్యాగ్ ఏంటి? ఆ బ్యాగ్లో ఏముంది? డబ్బుంది. ఒక పర్సన్కి ఇచ్చేసి రావాలి. అనయ్య, నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక స్కామ్లో ఇరుక్కున్నావు. అదృష్టం బాగుండి బయటపడ్డావు. మళ్ళీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? చూడు రాహుల్, నేనేం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్తే వినే పరిస్థితుల్లో నేను లేను. జైలుకు పోవాల్సిన వాడివి, టైం బాగుండి బయటపడ్డవాడివి, అయినా నీకింకా బుద్ధి రాలేదా?